కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని బీసీ ఎస్సీ కాలనీలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముందు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పెన్షన్లను అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పెన్షన్లను మరింత పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. పేదల సేవలో ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ పెన్షన్ స్కీమ్ అమలు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పేదలను ఆదుకోవాలా, సంక్షేమము, అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివి. దాంతో భాగంగా ప్రతి నెల ఇచ్చేదాంతో, పెన్షన్ ఇచ్చేదాంతో మేము భాగస్వామ్యమై అధికారులు, ప్రజాప్రతినిధులు ఇస్తూ వాళ్ళ సంక్షేమము, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా వితంతు పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లను కూడా వచ్చే నెలలో నుంచి వెరిఫికేషన్ చేసి కొత్తటి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేసి త్వరగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం నిబద్ధతగా పనిచేస్తూ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో విజన్ నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఏ విషయంలో తీసుకున్నా కూడా త్వరగతిగా సైడ్ పోలవరం కానీ, అమరావతి కానీ, మరీ ముఖ్యంగా కడప జిల్లాలో కూడా ముఖ్యమంత్రులుగా మేము పనిచేసినాము. ఎంపీ మేమే, ఎమ్మెల్యేలు మేమే అని చెప్పుకున్న వాళ్ళు గతంలో కడప జిల్లాకు ఏం చేసింది అంటే, ఇప్పుడు కడప జిల్లా ఈ 24 నెలల్లో, 2 నెలల్లో కొప్పర్తికి 2000 కోట్లు, టూరిజంకు గండికోటకు 78 కోట్లు, అదేవిధంగా సోలార్ పార్కులను త్వరగతిగా పూర్తి చేసి గ్రిడ్ కనెక్ట్ చేసే విధంగా సబ్స్టేషన్లకు, ఇట్లా అభివృద్ధి, సంక్షేమము, స్త్రీశక్తి కానీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండరు, తల్లికి వందనం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ జోడి మాదిరి పోతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.